వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యానిమీ టేల్స్. అనగనగనగా ఒక ప్రశాంతమైన గ్రామంలో ఈషా అనే 7 ఏళ్ల ఊహాశక్తి గల ఆటలంటే చాలా ఇష్టపడే ఒక చిన్న పాప ఉండేది. ఒకరోజు సాయంత్రం ఆకాశంలో పిడుగులు పడుతూ ఉన్నప్పుడు ఆమె తన అమ్మమ్మ గది అటికలో ఉన్న పాత వస్తువులను అన్వేషిస్తూ ఒక ప్రకాశవంతమైన రహస్యమైన బొమ్మల పెట్టెను కనుగొంటుంది. అది తెరిచిన వెంటనే మంత్రసిద్ధమైన మెరిసే తారలు ఆమెను ఆకర్షించి బొమ్మల రాజ్యంలోకి తీసుకువెళ్తాయి. అక్కడ ఆమె పెద్ద చెక్క బొమ్మలు, ఆట బొమ్మల మధ్య ఒక అద్భుతమైన ప్రపంచంలో దిగుతుంది. ఆమె ప్రేమగా ఈషా అని పిలిచే బంతి బొమ్మను, అలాగే ధైర్యమైన సైనిక బొమ్మను కలుస్తుంది. వారు ఆమెను ఆట బొమ్మల రాజభవనానికి తీసుకువెళ్తారు. అక్కడ అన్ని రకాల బొమ్మలు ఆనందంగా పాటలు పాడుతూ నాట్యం చేస్తూ జీవిస్తున్నాయి. జ్ఞానమున్న ఆట బొమ్మల రాజు ఈషా ఈ ప్రపంచాన్ని రక్షించటానికి ఎంపికైన ఒక అమ్మాయి అని చెప్తాడు. ఎందుకంటే చీకటి బొమ్మ అయిన పెనుమటి బొమ్మ పిల్లల్ని రాళ్ల బొమ్మలుగా మార్చే శాపగ్రస్త మణి ద్వారా ప్రపంచాన్ని కబలించాలని కుట్ర చేస్తున్నాడు అని చెప్తాడు. ఇది విని ఈషా ధైర్యంగా ఈ పనిని అంగీకరిస్తుంది. బంతి బొమ్మ సైనిక బొమ్మలతో కలిసి ఒక మంత్రపటం ఆధారంగా శాపగ్రస్తం అని ఉన్న బొమ్మల గుహ వైపు ప్రయాణిస్తారు. అక్కడ వారు విరిగి ఉన్న క్రెయిన్ పర్వతాన్ని ఎక్కుతారు. జెల్లి సరస్సును దాటుతారు. భయాలను చూపించే అద్దాల మాయాజాలంలో చిక్కుకుంటారు. అక్కడ ఆమె తన అమ్మమ్మ చెప్పిన మాట, నీ మనసు ధైర్యంగా ఉంటే ఏ పనినైనా సాధించగలవు అని గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న అద్దాలు మాయమవుతాయి. చివరికి వారు గుహను చేరుకుంటారు. పెనుమంటి బొమ్మ అక్కడికి చేరుకున్న ఆ బంతి మరియు సైనిక బొమ్మలను బొమ్మల పెట్టెలోకి తోసేసి ఈషాకి ఏ కోరికనైనా నెరవేర్చుతానంటూ మాయతో మోజుపెడతాడు. కానీ ఈషా చురుకుగా పగిలిన అద్దాల బొమ్మను ఉపయోగించి ఆ మణి వెలుతురును తిరిగి ఆ పెనుమటి బొమ్మపై ప్రతిబింబిస్తుంది. దానితో ఆ మణి చిచ్చరిపోయి రాళ్లుగా మారిన పిల్లలంతా తిరిగి మామూలు స్థితికి వస్తారు. పెనుమటి బొమ్మ తాను తప్పు చేశానని గుర్తించి విలవిల్లాడుతూ మళ్ళీ ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు చేయను అని అనుకుంటూ మంచివాడిగా మారి అందరితో కలుస్తాడు. తిరిగి రాజ్యంలో అందరూ ఆనందంగా సంబరాలు జరుపుకుంటారు. ఆట బొమ్మల రాజు ఇషాకి ఒక బంగారు తాళం బహుమతిగా ఇచ్చి అది ఆమెకు ఎప్పుడైనా బొమ్మల రాజ్యంలోకి తిరిగి వచ్చే అవకాశాన్ని ఇస్తుంది అని చెప్తాడు. చివరికి ఆమె అమ్మమ్మ అటుకెల్లో మళ్ళీ కళ్ళు తెరుస్తుంది. బొమ్మల పెట్టి మూసి ఉంటుంది కానీ తాళం చేతిలో ఉంటుంది. ఆమె చిరునవ్వుతో మీరు నిజంగానే ఉన్నారని నాకు తెలుసు అని బొమ్మలకు చెబుతుంది. పెట్టె నుండి వచ్చే మాయాజలంతో కథ ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.